కొత్తపేటలోని ఓజోన్ హాస్పిటల్ 13వ వార్షికోత్సవ వేడుకలు నాగోల్లోని ఒక ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఆసుపత్రి యాజమాన్యం. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్, సినీ నటుడు తల్వార్ సుమన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తూ కనిపించే దేవునిగా ఉన్న డాక్టర్లు పేదవారందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరికీ సేవలందించాలని, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు కూడా ఉచితంగా వైద్య సేవలు అందించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. వైద్య సేవలో విశిష్ట సేవలు అందిస్తున్న ఓజోన్ హాస్పిటల్తో పాటు ఎల్బీనగర్ ప్రాంతంలోని మరికొన్ని ఆసుపత్రులకు చెందిన డాక్టర్లకు సైతం ధన్వంతరి అవార్డుతో హాస్పిటల్ చైర్మన్ సత్యసాయి ప్రసాద్ సత్కరించడం జరిగింది. వారి కూతురు దీప్తి గారు కూడా ఈ కార్యక్రమంలో కూడా భాగస్వామ్యారు. మిగతా మరి పెద్దలు అబ్దుల్ కలాం ఆజాద్ గారు, అబ్దుల్ కలాం గారితో పనిచేసినటువంటి వారు ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా భవిష్యత్ తరానికి స్ఫూర్తిదాయకంగా ఈరోజు రోగ నివారణ మరి నివారణకు సంబంధించినటువంటి అంశంలో కూడా ముందే దానికి సంబంధించినటువంటి ప్రివెన్షన్ మెడిసిన్కి సంబంధించి కూడా ఈరోజు ఇప్పుడే చెప్తా ఉంటాం చూసినాం. తప్పకుండా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా టెక్నాలజీ పెరిగిన తర్వాత పేదలకు వైద్యం మరింత చేరువయ్యే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మరి ఆ దిశలో గత 13 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి ఓజోన్ ఆసుపత్రి ప్రాంతాల్లో కూడా మీ దగ్గర పెట్టే పేషెంట్లకే కాకుండా కొన్ని గిరిజన లేదా ఇతరత్ర ప్రాంతాలు ఉండేటువంటి అక్కడ కానీ ప్రభుత్వ హాస్టల్స్లో కానీ కొంత దత్తత తీసుకొని వారి ఆరోగ్య పరిస్థితిని కూడా కొంత సోషల్ వర్క్లో భాగస్వామ్యం చేసుకోవాలని సందర్భంగా నేను కోరుతూ, ఎందుకంటే భవిష్యత్తు తరమంతా కూడా విద్యా వ్యవస్థలో చదువుతున్నటువంటి ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్నటువంటి పిల్లల ఆరోగ్యం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈరోజు ఉన్నటువంటి ఆసుపత్రులు కొంత సర్వీస్ లైన్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి కోరికలు వ్యక్తం చేస్తూ మరొకసారి మానవ సేవయే మానవ సేవ అన్నటువంటి వృత్తిలో ఉన్న డాక్టర్లు మరి దేవుడిగా గౌరవపడేటువంటి డాక్టర్ మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ నమస్కారం చెప్తూ అందరికి నమస్కారం అండి. ఈరోజు ఓజోన్ హాస్పిటల్ 13వ వార్షికోత్సవానికి వచ్చిన ధన్వంతరి అవార్డ్స్ అని చెప్పి, అంటే కేవలం ఓజోన్ హాస్పిటల్లే కాకుండా బయట హాస్పిటల్లో కూడా ఈ సేవలు చేస్తున్న ప్రముఖ డాక్టర్లు అందరికీ ఈరోజు అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ సర్వీస్ని గుర్తించి, అదే మాదిరిగా ఓజోన్ హాస్పిటల్లో ఉంటున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో, నర్సులు, అంటే వార్డ్ బాయ్స్, టెక్నీషియన్స్, పేరున అందరినీ పిలిచి, అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరిని పిలిచినప్పుడు ఆ డిపార్ట్మెంట్ని గౌరవిస్తున్నట్టు, అలాగే వాళ్ళందరికీ ఒక అభినందన ఇస్తున్నట్టు చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అండ్ ముఖ్యంగా ఈ వైద్య అంటే మెడిసిన్ సర్వీస్ ఏదైతే మనం మర్చిపోలేనండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఏదో వచ్చినా డాక్టరే దేవుడు అవుతారు. సో ఈ సర్వీస్లో వాళ్ళు తీసుకున్న రిస్క్ ఏంటని మీరు అడగొచ్చు. చాలా మందికి ఇన్ఫెక్షన్ ఉంటుంది హాస్పిటల్లో, చాలా మంది వస్తారు పోతారు, వాళ్ళు ముట్టుకోవాలి, వాళ్ళకి నర్సులు సేవలు చేయాలి, వాళ్ళకి ఎంత భయంకరమైన రోగం ఉన్నప్పుడు కూడా చేయాలి. మీకు తెలుసు, కరోనా ఉన్నప్పుడు అంతా బంధువులు మిత్రులు కూడా దగ్గర రాలేని పరిస్థితుల్లో డాక్టర్లు నర్సులే చేశారు. చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. సో నాకేంటంటే, నాకు డాక్టర్స్ అంటే, నర్సెస్ అంటే, ఎవరైనా సరే హాస్పిటల్ వాళ్ళంటే నాకు చాలా గౌరవం, మర్యాద. నేను గొప్పగా మాదే పెద్ద గొప్ప ఉద్యోగం చెప్పట్లేదు. నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, వివిఐపి అంటే ఎవరు వివిఐపి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వివిఐపి? వీళ్ళే వివిఐపి. అంతకన్నా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు ఉన్నారండి? ప్రాణాన్ని కూడా రిస్క్ చేసుకొని మేము సేవలకు రెడీగా ఉన్నామంటే ఎవరు లేరు. నేను చేయను, నా వల్ల కాదు, కుదరదు, నాకు ఒప్పుకుంటాను నేను. వీళ్ళే చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో ఈరోజు నన్ను పిలిచి ఈరోజు నాకు వాళ్ళు ఈ అవకాశం ఇచ్చారు. చాలా మందిని కలవడం జరిగింది. కలిసినప్పుడు, అవార్డు ఇచ్చినప్పుడు, సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు, అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఇలా కూడా టెక్నీషియన్స్గా ఉన్నారని ఆశ్చర్యపోయారు. ఒక వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు చదివించుంటారు. వాళ్ళ తల్లిదండ్రులకి కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు చాలా చక్కగా ఈ ప్రోగ్రాం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు వచ్చారు, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ వచ్చారు, చాలా మంది పెద్దలు వచ్చారు, డాక్టర్స్ వచ్చారు. సో వాళ్ళందరికీ నమస్కారం చెప్తూ, ఇంత మంచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన డాక్టర్ సత్యసాయి ప్రసాద్ గారికి, కుమార్తె దీప్తి గారికి, మొత్తం ఈ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం. మంచి ప్రోగ్రాం అండి, చాలా హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను.